ఇంతలో అరవింద జయదేవ్ మాట్లాడుకుంటూ ఉంటారు. జయదేవ్ అంటారు, అసలు ఏం చేస్తున్నావు అరవింద? లక్ష్మిని కాదని అసలు మనీషా బ్లడ్ తీసుకోవడం ఏంటి? అది మిత్ర పెయింటింగ్ కోసం. అసలు నీకు సెన్స్ ఉండే చేస్తున్నావా? అసలు ఆ మనీషా మామూలుది కానే కాదు. అసలు లక్ష్మి ఎంత మంచిది. లక్ష్మితో పోలిస్తే అసలు మనీషా ఏమన్నా ఉందా? మా లక్ష్మిని కాదని మనీషాని కోడలు అని చెప్పి మా నోర్లు ముయించి కోడలు అని చెప్పి చెప్పావు. ఇప్పుడేమో మనీషాకే పట్టం కడుతున్నావు. నువ్వు చేసే నాకేం నచ్చట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న ఇక దేవి అని చాటుగా వీళ్ళ గది దగ్గర మాటలు వింటూ ఉంటుంది. ఇక ఇటు దేవి అని చెప్తుందనమాట జయదేవ్కి. అయ్యో కాదండి, నేను ఇప్పుడు మనీషాకి బ్లడ్ టెస్ట్ చేయిస్తుంది మిత్ర పెయింటింగ్ కోసం కాదండి. అసలు మనీషా ప్రెగ్నెంటా కాదా అన్న విషయం తెలియడానికి, అది తెలిస్తే అప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోవచ్చనేది ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పి ఇక అరవింద చెప్పడంతో ఒక్కసారిగా దేవి అని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక దేవి అని గబగబా మనీషా రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అరవింద అక్క మిత్ర పెయింటింగ్ కోసం నీ బ్లడ్ తీసుకుందని చెప్పి సంతోషపడుతున్నావు. అసలు అరవింద అక్క తీసుకుంది పెయింటింగ్ కోసం కాదు, నీ బ్లడ్ టెస్ట్, అదే నీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అని చెప్పి అనగానే, అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఆంటీ అనగానే, త్వరగా రిపోర్ట్ లేదన్నా చేంజ్ చెయ్యి అని చెప్పి అంటుందన్నమాట దేవి అని. ఇక గబగబా డయాగ్నోస్టిక్ సెంటర్కి ఫోన్ చేస్తుంది మనీషా. ఇక బ్లడ్ టెస్ట్ చేశారు కదండి, రిపోర్ట్ పంపిస్తారా ఎప్పుడు ఏంటి అని చెప్పి దేవి అని మనీషా అడుగుతూ ఉంటారు ఫోన్లో. ఆల్రెడీ రిపోర్ట్ పంపించేసామండి అని చెప్పి ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆవిడ చెప్పగానే మనీషా దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మరి రిపోర్ట్స్ని ఎలా మ్యానిపులేట్ చేయబోతున్నారు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.